ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్ దిగు మాడతారు, అందరు దిగి కొడతారు దగ్గర బాగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు అందరినీ ఉలిక్కి పడేలా చేస్తోంది. 41 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హైదరాబాద్కి బయలుదేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఇంజన్ నుంచి దట్టమైన పొగలొచ్చాయి. అయితే ఆ సమయంలో బస్సు డ్రైవర్ చూపించిన సమయస్ఫూర్తి, చాకచక్యం వల్లే ఈరోజు 41 మంది ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, బస్సు నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ వెంటనే గమనించాడు. ఒకవేళ బస్సులో మంటలొస్తున్నాయని ప్రయాణికులు చెబితే వారు తీవ్ర కంగారుతో, భయంతో ఒకరినొకరు తోసుకునే ప్రమాదం ఉందని ఆ డ్రైవర్ ఊహించాడు. అందుకే ఎంతమాత్రం కంగారు పడకుండా బస్సులో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మీకోసం వేరే బస్సు ఏర్పాటు చేస్తాను, ముందు మీరంతా తొందరగా కిందకు దిగండి అంటూ చాలా ప్రశాంతంగా, చాకచక్యంగా ప్రయాణికులను అలర్ట్ చేశాడు. అంతేకాదు, బస్సులో పొగలొచ్చే సమయానికి ఆ బస్సు సరిగ్గా ఒక పెట్రోల్ బంకు వద్దే ఉంది. అక్కడ గనక బస్సు ఆపితే మంటలు వ్యాపించి పెట్రోల్ బంకు మొత్తం పేలిపోయి ఊహించని ఘోరం జరుగుతుందని ఆ డ్రైవర్ గ్రహించాడు. అందుకే ప్రాణాలకు తెగించి బస్సును పెట్రోల్ బంకు దాటించి ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి సురక్షితమైన ప్రదేశంలో ఆపాడు. ప్రయాణికులంతా క్షేమంగా కిందకు దిగిన క్షణాల్లోనే ఆ ఎలక్ట్రిక్ బస్సు అగ్నిగోళంలా మారి పూర్తిగా దగ్ధమైపోయింది. కరీంనగర్ బస్ స్టేషన్లో హైదరాబాద్కి బస్ ఎక్కిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినప్పుడు బస్సుకి నుంచి కొద్దిగా పొగలు వచ్చినట్టు డ్రైవర్కి అర్థమైంది. కొద్దిగా మొదలుకు వచ్చిన తర్వాత ఆపేసి అందరినీ ఫాస్ట్ దిగమని చెప్పేసి ఆ అలారం వచ్చింది. అదో అందరు దిగారు. బయటకు వచ్చిన తర్వాత కింద ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీకి ఫైర్ అనిపించింది. అది ఆపడానికి ట్రై చేశారు ఎక్స్టింగ్విషర్తో, కానీ అవ్వలేదు, మొత్తం కాలిపోయింది. ఊహించని ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల ప్రాణాలను, చుట్టుపక్కల వారిని కాపాడడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఆ ఆర్టీసీ డ్రైవర్పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ఆపితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బండి అప్పటికే నా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి బండి నూటలు కొట్టిన ఆ స్పీడ్ తో ముందర వచ్చింది. ఆపుకొని ఎందుకంటే ప్యాచర్ ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే ఫైర్ అయితే స్మెల్ వస్తాను బాగానే. చిన్న లైట్ పొగ స్టార్ట్ అయింది. చూసినట్టే ప్యాచర్ చెప్పలేదు, అమ్మ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కొంచెం దుబ్బేసుకోకుండా వేరే బస్ అరని చెప్తా, మీరు ఫస్ట్ కొంచెం ఇళ్ళకి దిగండి అని చెప్పిన. ఒక్కసారి బస్సు కాలిపోతుందంటే వాళ్ళు దిగడాలు, తన్నుకోవడాలు, పొగలు కింద పడతారు కదా. ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లం దిగు మాడతారు, అందరు దిగి దగ్గర బాగా ఓపెన్ చేసిన. ఓపెన్ విత్ 2 seconds లా మంటలు స్టార్ట్ అయ్యాయి. ఆ గ్యాస్ 2 సిలిండర్ కొట్టుంది, ఆ గ్యాస్ మొత్తం కంప్లీట్ కొట్టిన. ఆయన ఆగలేదు. పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక సిలిండర్ ఇచ్చారు, ఆయన ఆగలేదు. వాటర్ ఉండే వాటర్తో కూడా కవర్ చేసినా కానీ కాలేదు. ఇప్పుడే బండబుల్ తిరగకుండా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఆయనే గనక ఆ క్షణంలో కంగారు పడుంటే ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజమైన హీరో అయిన ఆ ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తికి ఒక సెల్యూట్ కొడదాం. ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లం దిగు మాడతారు, అందరు దిగి కొడతారు దగ్గర బాగా. రాదు